స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో ఉండటం వల్ల అవస్థలు పడుతున్నారు జనం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండటంతో అవస్థలు పడుతున్నారు. వీఐపీ సేవలకి అధికారులు పరిమితమవుతున్నారని, సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. క్యూ లైన్లలో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళం ఏర్పడిందంటున్నారు భక్తులు. పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకోవటం మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎందుకని అధికారులు ఊహించలేదా ఇంత పెద్ద మొత్తంలో జనం వస్తారని? ఎందుకని భక్తులు ఇంతగా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది? రథసప్తం అంటేనే చాలా సెంటిమెంట్. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేశవ్యాప్తంగానే చాలా ఫేమస్ టెంపుల్. ఈ నేపథ్యంలో ఆయనకి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం. ఈ నేపథ్యంలో కరెక్ట్గా ఆదివారం రావటం, పబ్లిక్ హాలిడే కూడా రావడంతో అర్ధరాత్రి 12 గంటల నుంచి జన సందోహం పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు భక్తుల తాకిడి. కిందటేడాది చూసుకున్నట్లయితే మధ్యాహ్నానికి కొంత గ్యాప్, అంటే కొంత భక్తుల తాకిడి తగ్గింది, మళ్ళీ సాయంత్రం నుంచి ఊపందుకుంది. కానీ అర్ధరాత్రి ఈసారి మాత్రం అర్ధరాత్రి 12 గంటల నుంచి అదే భక్త జన సందోహం అనేటువంటిది కంటిన్యూ అవుతోంది. ఒక దశలో అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపించింది. కింద స్థాయి స్టాఫ్ కూడా చాలా వరకు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 2 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేసినప్పటికీ కూడా అధికారులు అంచనాలకు మించి భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా క్యూ లైన్లో బారులు తీరారు. ఒకటి, రెండోది వచ్చిన భక్తులకు కూడా సరైనటువంటి సూచనలు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. అంటే 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్ డోనర్స్ పాస్లు, వివిఐపి పాస్లు కూడా ఇచ్చారు. అయితే ఏ పాస్కి ఏ విధంగా క్యూ లైన్లో వెళ్ళాలనేటువంటిది ఒక గందరగోళం. అందరూ కూడా ఒకే మార్గంలో వెళ్ళటంతో అటు పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గంటలు క్యూ లైన్లో భక్తులంతా కూడా నిరీక్షించేటువంటి పరిస్థితి అయితే ఎదురైనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మీరు దర్శనం అయిందండి? లేదా. ఎన్ని గంటలకు వచ్చారు? మధ్యాహ్నం వచ్చింది. ఏంటి కారణం ఏంటి? రష్గా ఉంది. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? 4 అవర్స్ నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? కొంచెం కష్టంగా, అదే ఏర్పాట్లు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మరి మీరు ప్రిపేర్ అవ్వలేదా? 4 గంటలు అంటున్నారు, చంటిపాపతో వచ్చేసారు. ప్రిపేర్ అయ్యాం, మేము ప్రిపేర్ అవ్వడం కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ఇస్తే సరిపోయాను, ఇవ్వలేదు. సో అందువల్ల దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాం. మీ దర్శనం అయిందా? పర్లేదండి, బాగా. ఎన్ని గంటలు పట్టింది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఉంది. ఎలా అయిందండి దర్శనం? అయిందా? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నది. సూర్యనారాయణ దర్శనంకి ఎంత టైం పడుతుంది? పడుతుందండి, చాలా టైం పడుతుందండి వెళ్ళి రావడానికి. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కూడా తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మాకు చాలా సౌకర్యంగా ఉన్నది. కాబట్టి మేము ఉదయం నుండి వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత మాకు 9 గంటలకి 10 గంటలకి ఇలాగనమాట టైంకి విఐపి టికెట్లు ఇచ్చారు. అలా దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చామండి. మేము ఎన్ని గంటలకు లైన్లో ఉన్నారు? ఎన్ని గంటలకు వస్తుంది? మేము ఉదయం 8 గంటలకు ఉన్నామండి. ఇప్పుడు 4 అవుతుంది. 4 అవుతుంది. అలాగ వచ్చి అలా చూసుకొని అవన్నీ చూసుకొని వచ్చాము మేమండి. ఇతనికి చాలా టైం అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. అధికారులు ముందుగానే చెప్పారు, మొత్తం 6 లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూ లైన్స్ను 6 లైన్స్ ద్వారా స్వామివారిని నేరుగా ఎక్కడ కూడా ఏది ఆటంకం లేకుండా నిరాటంకంగా స్వామివారి గర్భాలయం ముందు నుంచి ఒక 6 లైన్స్ వెళ్తాయి. 6 లైన్స్లో కరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. కాబట్టి సామాన్య భక్తుడికి కేవలం అరగంటలోనే దర్శన భాగ్యం కల్పించేటువంటి సదుపాయం ఈసారి ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ అది పూర్తిగా ఫెయిల్ అయింది. 3-4 గంటల సమయం క్యూ లైన్లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎక్కడ సైన్ బోర్డ్స్ లేవు. ఒక రకంగా ఒక గందరగోళ పరిస్థితి. అటు అశ్రమతల్లి జంక్షన్ దగ్గర కావచ్చు, మామిడి తోట జంక్షన్ దగ్గర కావచ్చు, చాలా చోట్ల తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా క్రౌడ్ అయితే కంట్రోల్ కానటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.